నా జీవితం ఏమైపోతుందోనన్న ఆలోచన లేకుండా నువ్వు జ్యోతి మీద ప్రేమ చూపిస్తున్నావు. దానికి నీ మనసులో స్థానం ఇచ్చావు, కానీ నాకు మాత్రం కనీసం చేతి మీద నీ పేరు రాసుకునే అర్హత కూడా ఇవ్వలేకపోతున్నావు. ఇదంతవరకు కరెక్ట్ రాజీవ్? కమ్ ఆన్ రాజీవ్, స్పీక్ అవుట్. స్టాప్ ఇట్ అండ్ గెట్ అవుట్ శ్రావ్య. ఇక్కడ నుండి నువ్వు వెళ్ళలేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. కూల్ డౌన్ రాజీవ్. అరిచి నా నోరు మూయించగలవేమో, కానీ నా మనసులో నీ మీద ఉన్న ప్రేమని మాత్రం కాదు. ఇప్పుడు నా చేతి మీద నీ పేరుంది. అలాగే ఇంకొన్ని రోజులకి నీ మనసులో నాకు ప్లేస్ ఉంటుందని ఆశిస్తూ వెళ్ళిపోతున్నాను. రాజీవ్కి రోజు రోజుకి నా మీద కోపం, జ్యోతి మీద ప్రేమ ఎక్కువ అవుతుంది. ఎలాగైనా సరే తెల్లారేసరికి జ్యోతి పీడ విరగడ చేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. శ్రావ్య, శ్రావ్య. అత్తయ్య. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య. ఏ జ్యోతి. ఏంటి అత్తయ్య గారు? రాజీవ్ని పిలు. సరే అత్తయ్య గారు. ఎందుకు అత్తయ్య? వాడు రాని చెప్తా. మా ఇద్దరిని ఒకటి చేయడానికి అత్తయ్య మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టుంది. అది మంచిదే. ఈ రాత్రికి జ్యోతి అంటే రాజీవ్కి విరక్తి పుట్టేటట్టు నేను చేస్తాను కాబట్టి రేపటి నుంచి రాజీవ్ నాకు అనుకూలంగా ఉంటాడు. నాకు మంచి రోజులు రాబోతున్నాయన్నమాట. ఏంటమ్మా పిలిచావంట? రేపు వినాయక చవితి కదా. అవును. తెల్లవారుజామునే లేచి అందరూ రెడీ అవ్వాలి. వినాయకుడి విగ్రహం తెచ్చి 9:30 కల్లా పూజ చేయాలి. సరే అమ్మా. దేని గురించా? నేను ఇంకేదో ఊహించుకున్నానే. జ్యోతి, పూజకి ముందే వంటంతా పూర్తి చెయ్యి. ప్రసాదాలు కూడా చెయ్యి. వినాయకుడి వ్రతం కాగానే స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. సరిగ్గా విన్నావా? వినాయకుడి విగ్రహం, పువ్వులు, పండ్లు నువ్వే తేవాలి. నువ్వే వంట చేయాలి. ఇవన్నీ 9:30 లోపలే జరగాలి. అర్థమైందా? జ్యోతి, పొద్దున్నే మనిద్దరం కలిసి వెళ్ళి విగ్రహంతో పాటు అన్నీ తీసుకొద్దాం. నువ్వు వంట పూర్తి చేసేలోపు పూజ కోసం నేను అన్నీ అరేంజ్ చేస్తాను. ఈ రాత్రి అనుకున్నట్టు అన్నీ జరిగితే రేపు మీరిద్దరూ జంటగా బయటకు వెళ్లే అవకాశమే ఉండదు. బయటికి వెళ్ళి పూలు, పండ్లు, కొబ్బరికాయలు మాత్రమే తీసుకొద్దాం దొరబాబు. మరి విగ్రహం? బయట మట్టి విగ్రహాలు సరిగ్గా దొరకవత్తే గారు. అమ్మే విగ్రహాలు చాలా వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తారు. కలర్స్ కూడా వేస్తారు. అవి మన వాతావరణానికి మంచిది కాదు. ఒక విధంగా ఆ విగ్రహాలు పెట్టి పూజ చేయటం సంప్రదాయం కూడా కాదు. విగ్రహం లేకుండా పూజ ఎలా చేస్తారు? ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ గణపతిని తయారు చేసుకుందాం. బంకమట్టితో విగ్రహం చేస్తే ఏ హాని ఉండదు. సూపర్ ఐడియా. ఐడియా బానే ఉంది, కానీ బంకమట్టితో విగ్రహం చేయడం ఎవరికొచ్చు? నాకొస్తుంది అత్తయ్య గారు, నేను చేస్తాను. ప్రతి వినాయక చవితికి మా ఇంట్లో నేనే విగ్రహం తయారు చేసేదాన్ని. నువ్వు చాలా గ్రేట్ జ్యోతి. నీకు రాని పనంటూ లేదు. థ్యాంక్స్ దొరబాబు. ఒకవేళ ఈ రాత్రికి పొరపాటున నా ప్లాన్ ఫెయిల్ అయితే అస్సలు అవ్వదు. ఒకవేళ అయితే రేపు నువ్వెలా విగ్రహాన్ని తయారు చేస్తావో నేను చూస్తాను. రాజీవ్ చేత, అత్తయ్య చేత నిన్ను తిట్టించకపోతే
నా పేరు శ్రావ్యాన్ని కాదు. జ్యోతి, గెట్ రెడీ. నువ్వు తాగే ఈ పాల వల్ల రాజీవ్తో అత్తయ్యతో నీకు శాపాలు, నాకు మురిపాలు.